ఇదిగో చూడండి, ఈ స్ఫటిక శివలింగం నేను ఇంతకు ముందు పెట్టుకున్నది అనుకోకుండా చేయి జారడం వలన విరిగిపోయింది అనమాట. ఇక్కడ అదే ఈ విధంగా ఇదిగో ఇక్కడ కూడా ఈ వినాయకుడు కూడా విరిగిపోయింది. ఈ రెండు విగ్రహాలని నేను ఏ విధంగా తీసేస్తాను, అలాగే ఈ శివలింగానికి బదులుగా కొత్త శివలింగాన్ని రీప్లేస్ చేసుకున్నాను. అది కూడా మీకు ప్రత్యేకంగా ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ప్రతి విషయం ఇంపార్టెంటే, జాగ్రత్తగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన రెగ్యులర్ లైఫ్లో పూజ చేసేటప్పుడు ఏ ఏ నియమాలు పాటించాలి, అదేవిధంగా భగవంతుడికి ఇచ్చిన హారతిని మనం పెద్దవాళ్ళకి అంటే చనిపోయిన ఇంటి పెద్దలకు ఆ హారతిని చూపించవచ్చా, ఈ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం రండి. మొట్టమొదటిగా మనం పూజ చెయ్యాలి అంటే ఆచరించవలసింది దేహం స్నానం చేయడం మాత్రమే కాదు, ఆత్మను కూడా శుద్ధి చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆత్మ ఏ విధంగా శుద్ధి అవుతుంది అంటే ఈ విధంగా బొటన వేలిని మధ్య వేలు కానించి చూపుడు వేలిని ముడిచి ఇక్కడ గుంటలాగా పడుతుంది కదా, ఆ గుంటలో 3 సార్లు నీళ్లు పోసుకోండి. ఓం కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, మధుసూదనాయ స్వాహ. శబ్దం రాకుండా ఈ నీటిని మనం సేవించాలన్నమాట. ఆ తర్వాత చేతిలోకి కొద్దిగా నీటిని తీసుకొని 2 చేతులు శుభ్రం చేసుకోండి. ఈ విధంగా 2 చేతులు శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మీరు దీపారాధన చేసుకోవాలి. చాలా మంది మన దగ్గర స్ఫటిక శివలింగాలు, మరకత శివలింగాలు తీసుకున్న వాళ్ళు దీపారాధన పూజ ఏ విధంగా చేయాలి అని అడుగుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా చేసి చూపిస్తున్నాను అనమాట. నేను దీపారాధనని ఈ అగ్గిపుల్ల వెలిగించి డైరెక్ట్గా చేయకూడదు. ముందుగా ఏం చేయాలంటే దీపారాధనలో ఒత్తులు వేసుకొని నూనెతో నింపుకొని ఆ తర్వాత ఈ అగరొత్తులను వెలిగించి నేను దీపారాధన చేయాలన్నమాట. ఒక్కసారి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. నేను మొత్తం 3 ఒత్తులు తీసుకుంటున్నాను. ఒకవైపు 2 ఒత్తులు, అలాగే మరొక వైపు 1 ఒత్తి వేస్తున్నాను అనమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సాదృశ్యంగా, అలాగే వెంకటేశ్వర స్వామి పరమేశ్వరుడికి, ఆ పార్వతీమాతకు సాదృశ్యంగా మనం 3 ఒత్తులను వేసుకుంటాం. అలా వేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా సరే లక్ష్మీ ప్రాప్తి ఇంట్లో కలగాలి అంటే ఆ విక్కు ఉంటుంది కదా, ఈ కొనకి కొద్దిగా కర్పూరాన్ని ఈ విధంగా నలిపి కర్పూరాన్ని రాయండి. ఇలా చేయడం వలన ఇంట్లో లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా మీరు ఒత్తులను సిద్ధం చేసుకున్న తర్వాత అగరవత్తులను వెలిగించండి. అంతేగాని డైరెక్ట్గా అగ్గిపుల్లతోటి ఒత్తుల్ని వెలిగించవద్దు, అలా చేయడం మంచిది కాదు. ఈ విధంగా అగరొత్తుల్ని వెలిగించుకున్న తర్వాత వీటితో మనం దీపారాధన చేయాలి. దీపారాధన చేసే సమయంలో గణేశుడిని తలుచుకోవాలి. శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. దీపారాధన కంప్లీట్ అయింది. ఇప్పుడు పరమేశ్వరుడికి మనం అభిషేకం చేసుకున్నాం. చూడండి, ఇది విరిగిపోయిన శివలింగం. నేను ఇందాక మీకు చెప్పాను కదా, అలాగే విరిగిపోయినటువంటి గణపతి. వీటి ప్లేస్లో నేను ఈ 2 ఇది శివలింగము అలాగే గణపతిని రీప్లేస్ చేసుకుంటున్నాను అన్నమాట. అయితే 4టికి కలిపి అభిషేకం చేస్తున్నాను. అభిషేకం చేసే ముందు సరిగ్గా గమనించండి, స్ఫటిక శివలింగమైనా మరకత శివలింగమైనా ఇది గణపతి స్థానం. అలాగే ఇటు పక్కన సుబ్రహ్మణ్య స్వామి స్థానం, మధ్యలో మానసాదేవి స్థానం, ఈ చుట్టుపక్కల ఉన్న స్థానం అమ్మవారు అనమాట, శక్తి స్థానం. ఆ తర్వాత మనం పైన అభిషేకం చేస్తాం కదా, అది పరమశివుడికి. ముందుగా ఆయన కుటుంబం మొత్తాన్ని ఆరాధించిన తర్వాత మనం చివరిగా అభిషేకం చేసేది పరమశివుడికి. ఓం గం గణపతే నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః, ఓం మానసాదేవి నమః, ఉమా పార్వతి కాత్యాయని గౌరీ కాళీ హైమవతీశ్వరి భవానీ రుద్రాణి శర్వాణి జగన్మాత జగదీశ్వరి కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీలో విశాలాక్షి విజయవాడ కనకదుర్గమ్మ శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనాంబాదేవి నమో నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్.
ఓం గం గణపతే నమః. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. ఓం మానసాదేవి నమః. ఉమా పార్వతి కాత్యాయని గౌరీ కాళీ హైమవతీశ్వరి కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీలో విశాలాక్షి విజయవాడ కనకదుర్గమ్మ శ్రీకాళహస్తి జ్ఞానపరశూనాంబాదేవి నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవ. ఇప్పుడు మనం శివలింగానికి అభిషేకం చేశాం కదా, ఈ గణపతి రీప్లేస్ చేయడానికి ఈ గణపతిని పెట్టుకున్నాను కదా, ఈ గణపతులు ఇద్దరికి కూడా అభిషేకం చేసి, అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడికి, ఈ పరమాత్ముని హృదయంలో కొలువున్న లక్ష్మీదేవికి కూడా నేను అభిషేకం చేస్తాను. అది నా అలవాటు. ఓం గం గణపతే నమః. 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 కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకుచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఓం శ్రీ ఓం నమః పరమ మహాలక్ష్మ్యై విష్ణు అక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వందితాయై నమో నమః. ఈ విధంగా అభిషేకాన్ని కంప్లీట్ చేసుకోవాలి. అభిషేకం చేసేటప్పుడు శ్రీమన్నారాయణమూర్తిని అదేవిధంగా లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తూ అభిషేకం చేస్తే ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. అభిషేకం పూర్తయిన తర్వాత అభిషేకం చేసిన నీటిని మనం తులసి మొక్కలో కానీ పచ్చని చెట్లలో కానీ పోయొచ్చు అనమాట. ఆ తర్వాత ఇదిగో ఈ విధంగా నేను స్వామివారిని బొట్టుతో అలంకరించుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం తీసేసే విగ్రహం అయినప్పటికీ కూడా మనం మర్యాదపూర్వకంగా భక్తితో అలంకరించుకొని స్వామివారిని క్షమాపణ కోరుకొని తీసి గంగలో నిమజ్జనం చేయడం అనేది మంచిదన్నమాట. మనం ఎప్పుడైనా బొట్టు పెట్టేటప్పుడు ఈ విధంగా చూపుడు వేలు మధ్య వేలు ఉపయోగించకుండా ఉంగరం వేలుతో పెట్టాలి. నా దగ్గర మహాలక్ష్మి అమ్మవారిది శ్రీచక్రం కూడా ఉంది. నేను దీనికి కూడా ప్రతిరోజు కుంకుమ అభిషేకం చేస్తానన్నమాట. కుంకుమ అభిషేకం అనగానే ఏదో చాలాసేపు చేయాలి అని అనుకోకండి. జస్ట్ ఈ 3 వేళ్లతో మధ్య వేలు, ఉంగరం వేలు, బొటన్ వేలు కలిపి కొద్దిగా కుంకుమ తీసుకొని జస్ట్ 3 సార్లు మాత్రం ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః ఆ విధంగా కుంకుమ అభిషేకం చేయొచ్చు అమ్మవారికి. స్వామివారిని అలంకరించుకున్నాను కదా, ఇదిగో ఒక రుద్రాక్ష నేను మీ అందరికీ కూడా పంపిస్తున్నాను కదా. ఈ రుద్రాక్షని ఈ విధంగా స్వామివారి మీద పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు, అనుకోని భయాలు ఏర్పడినప్పుడు ఈ రుద్రాక్షను తీసి మీ మెడలో కట్టుకోండి. చాలా ఎనర్జైజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు దీపారాధనలో ఉంటుంది కాబట్టి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు అందరికీ డౌట్ రావచ్చు. చూడండి, మనం వెంకటేశ్వర స్వామికి కానీ శివయ్యకి కానీ ఇక్కడ పార్వతీ పరమేశ్వర్ల విగ్రహాలకు కానీ మొత్తం అంతా కూడా రుద్రాక్ష మాలలతో అలంకరించి ఉంచాను కదా. ఎందుకో తెలుసా? చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు నాకు కాల్ చేసినప్పుడు ఈ విధంగా నేను నిత్య దీపారాధన చేస్తాను కాబట్టి ఈ దీపారాధన వెలుగులో ఇవన్నీ కూడా నిరంతరం ఎనర్జైజ్ అవుతూ ఉంటాయి. వీటిని అలాంటి వాళ్ళకు నేను ప్రత్యేకంగా పంపిస్తూ ఉంటానన్నమాట. మీకు కూడా ఎవరికైనా అనారోగ్యం ఉంటే, హెల్త్ అస్సలు బాగోలేదు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాము అని అనుకుంటే నాకు కాల్ చేయండి. నేను ఉచితంగానే మీకు ఈ రుద్రాక్ష మాల కానీ బ్రేస్లెట్ కానీ పంపిస్తాను. బ్రేస్లెట్లు కూడా ఎందుకు పెట్టానో తెలుసా? కొంతమందికి ఇక్కడ మెడ దగ్గర సెలైన్లు పెడుతున్నారు పాపం, మరి వాళ్ళకి రుద్రాక్ష మాల వేయాలంటే వీలు పడదు కదా. అందువల్ల రుద్రాక్ష బ్రేస్లెట్లు కూడా పెట్టాను అనమాట.
ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మీ దగ్గర పువ్వులు ఉంటే పువ్వులతో కూడా అలంకరించుకోండి. ఆ పువ్వులతో కూడా అలంకరించుకున్న తర్వాత పొగ వేయాలి, ధూపం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, జయ భవానీ మాతా, ఓం నమః శివాయ శ్రీనివాసాయ. చూడండి, ఇప్పుడు మనం నైవేద్యం పెట్టుకోవాలి. నైవేద్యం కింద ఏం పెట్టాలి అనేది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే ప్రతిరోజు మనం నైవేద్యం వండాలి, నివేదన అర్పించాలి అని అనుకుంటున్నారు. శివలింగం ఉంటే మీరు ఏమీ చేయనవసరం లేదు. కేవలం బెల్లం మొక్క ఉంటే బెల్లం మొక్క పెట్టండి. లేదు, నా దగ్గర ఖర్జూర పండ్లు ఉన్నాయి, నేను ఖర్జూర పండ్లు పెడుతున్నాను. మీ దగ్గర ఉన్నదే పెట్టండి. కొత్తగా లేనివేమి భగవంతుడికి తీసుకొచ్చి మీరు ఆర్భాటం చేయవలసిన అవసరం లేదు. నా గణేశుడు చూసారా, ప్రసాదాన్ని ఏ విధంగా శివయ్య కోసం మోసుకొస్తున్నాడో, భలే ముద్దుగా ఉన్నాడు కదా. అలాగే శ్రీనివాసుడు ఆ నల్లటి రూపంలో రుద్రాక్షమాలలు ధరించి ఎంత అందంగా ఉన్నాడో కదా. ఈ విధంగా అలంకరించుకున్న రుద్రాక్షమాలలు ఒకరి ప్రాణాన్ని కాపాడుతూ ఉంటాయి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మంగళాకార శ్రీనివాసాయ శ్రీ మహాలక్ష్మీదేవి మంగళం. సర్వమంగళ మంగళాకార శ్రీ పార్వతీ పరమేశ్వర్లకు మంగళం. ధూపదీప నైవేద్యం నారికేళం సమస్తం శ్రీ పార్వతీ పరమేశ్వర్లకు శ్రీ శ్రీనివాస మహాలక్ష్మీదేవులకు సమర్పయామి. ఈ విధంగా నేనైతే నా పర్సనల్ ఒపీనియన్, భగవంతుడికి హారతి ఇచ్చిన తర్వాత, నేను తీసుకున్న తర్వాత మా అమ్మ బ్రతికి ఉండగా ఇలా హారతి ఇస్తే చాలా ఇష్టంగా తీసుకునేది. అందుకని నేను ప్రతిరోజు కూడా మా అమ్మకి ఈ హారతిని ఇస్తూ ఉంటానన్నమాట. చూడండి ఒకసారి, ఇది భగవంతుడికి ఇచ్చిన హారతి కదా, మరి పెద్దవాళ్ళకి ఇవ్వచ్చా అంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. నేను ఇది పెద్దవాళ్ళకి ఇవ్వట్లేదు. ఈ హారతి మా అమ్మ ఏ విధంగా కళ్ళకద్దుకునేదో అలా మా అమ్మకి మా నాన్నకి కళ్ళకద్దుతాను అంతే. అమ్మ జగన్మాత ఏ లోకంలో ఉన్నా, ఏ ఆత్మరూపంలో ఉన్నా సరే, నా తల్లిదండ్రులకు, అమ్మమ్మకు, పెద్దలకు, పిన్నలకు తోడుగా ఉండు తల్లి జగన్మాత అని ఆ అమ్మకు చెప్పుకుంటూ ఉంటాను. మన పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఈ విధంగా రెడ్ కలర్ క్లాత్ తీసుకొని ఈ క్లాత్లో ఇదిగో ఈ పగిలిపోయినటువంటి స్ఫటిక శివలింగాన్ని, విరిగిపోయిన గణేశుణ్ణి ఇందులో పెట్టి నేను మనస్ఫూర్తిగా భగవంతుడికి, స్వామికి నమస్కరించుకొని క్షమించమని వేడుకొని వీరిని మర్యాదపూర్వకంగా అక్షంతలతో అలంకరించి, స్వామి నన్ను క్షమించిన, నిన్ను నిమజ్జనం చేస్తున్నాను గంగలో అని చెప్పి స్వామివారిని వేడుకొని ఈ ఎర్రటి రంగు క్లాత్లో మూట కట్టి ఈ మూటను తీసుకువెళ్ళి గంగలో నిమజ్జనం చేస్తానన్నమాట. ఇప్పటికిప్పుడు మీకు ఒకవేళ నిమజ్జనం చేయడానికి వీలు పడకపోతే ఈ విధంగా కట్టుకొని తులసి కోటలో పెట్టుకోండి. సాయంత్రం కానీ రేపొద్దున కానీ మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు నిమజ్జనం చేయొచ్చు. నేను ఈ విధంగా మూట కట్టుకున్నాను కదా, ఈ మూటను తీసుకువెళ్ళి నేను తులసి కోటలో పెట్టుకుంటాను. నేను ఆ మూర్తుల్ని గంగలో వేయమన్నాను కదా అని కాశీ వెళ్ళాలని మాత్రం ఆలోచించకండి. మురికి నీటిలో కాకుండా పారే నీటిలో, నదుల్లో వేయండి. అలాగే ఇక ఈ పూజ దగ్గరికి వస్తే ఒక విషయాన్ని గమనించండి. అక్కడ నేను మరకత గణపతిని పెట్టుకున్నాను కదా, ఎందుకు అంటే మనం అనుకున్న పనుల్లో విజయాలు చేకూరడానికి, విఘ్నాలు తొలగిపోవడానికి మనం మరకత గణపతిని పెట్టుకుంటాము. అదేవిధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, ఫైనాన్షియల్ గ్రోత్ కోసం కూడా మనం మరకత గణపతిని పెట్టుకోవచ్చు. అందుకే నేను ఆ విధంగా పెట్టుకున్నాను అనమాట. ఇంకొక విషయం గమనించండి, అక్కడ తాబేలు బొమ్మ ఉంది కదా, ఆ తాబేలు బొమ్మ ఎప్పుడైనా సరే లోపల డోర్ దగ్గర నుంచి గుమ్మం లోపలికి వస్తున్నట్టుగా కనిపించాలి. అంతేగాని వెనుతిరిగి అటు వెళుతున్నట్టుగా ఉండకుండా అటు నుంచి మన ఇంటి లోపలికి వస్తున్నట్టుగా పెట్టుకోండి. కొద్దిగా నీళ్లు ఉంచండి కంపల్సరీ. అలాగే అందరికీ వచ్చే ఇంకొక డౌట్ ఏంటో తెలుసా,
పార్వతీ పరమేశ్వర్ల విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవచ్చా? అదిగో నేను పెట్టుకున్నాను, ఒక్కసారి చూడండి. పార్వతీ పరమేశ్వర్లను నేను కాశీ నుంచి తెచ్చుకున్నాను. కాశీ విశ్వేశ్వరి అలాగే విశ్వనాథుల విగ్రహం, చిన్న విగ్రహం పెట్టుకోండి. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటే నివేదన అర్పించాలి, అంటే అన్నం పప్పు నెయ్యి లాంటివి ప్రతిరోజు మనం పెట్టాలి కాబట్టి ఆ విధంగా మనం చెయ్యలేం. కాబట్టి చిన్న విగ్రహం పెట్టుకుంటే నైవేద్యం కూడా మన ఇంట్లో ఉన్నది పెట్టుకోవచ్చు. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు హాయిగా చిన్న విగ్రహాలు పెట్టుకోండి. ఇప్పటి వరకు చూశారు కదా ఆ శివయ్యను ఏ విధంగా అభిషేకించాలి, పూజించాలి అని. జాగ్రత్తగా వినండి. చిన్న శివలింగమైనా సరే ఇంట్లో ప్రతి ఒక్కరూ పెట్టుకోండి. స్ఫటికమే పెట్టుకోవాలి, మరకతమే పెట్టుకోవాలి, అవి నా దగ్గరే కొనాలి అని నేను చెప్పట్లేదు. మీకు ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ కొనుక్కోండి. అదేవిధంగా ఎంత స్తోమత ఉంటే అంత స్తోమతలో మీరు చిన్నదైనా సరే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోండి. అది పుట్టమన్నుతో చేసిందైనా పర్వాలేదు, కానీ శివలింగం ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఉంటేనే ప్రతి ఇంట్లో ఉన్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా దూరం అయిపోతాయి. సరేనా? ఈ పూజ ఇంతటితో ముగిద్దాము. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనిపిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఫాలో చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని ఫస్ట్ టైం మిమ్మల్ని అడుగుతున్నాను. థ్యాంక్ యూ.